వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఎవరు ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా అందని విధంగా ఎన్డీఏ మహా విజయం సాధించింది. మహాగఠబంధన్ ఏదైతే ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీల సమ్మేళనంతో ఈసారి ఖచ్చితంగా మాదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేసిందో ఆ కూటమి పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి మరి ఎన్డీఏ భారీ విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సింది కేవలం 122. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు అన్ని సంస్థలు ఎన్డీఏకే పట్టమైతే కట్టాయి గానీ, ఏ సంస్థ కూడా 200 సీట్లు దాటి ఎన్డీఏ సాధిస్తుందని మాత్రం చెప్పలేకపోయాయి. మరోవైపు కేవలం 167 నుంచి 170 అంటే ఎన్డీఏకు ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనేదైతే అంచనా వేశాయి. కానీ 167 నుంచి మాక్సిమం గరిష్టంగా 170 స్థానాల వరకు ఎన్డీఏ సాధిస్తుంది. ఇటు మహాగఠబంధన్ 80 నుంచి కనిష్టంగా గరిష్టంగా 110 స్థానాల వరకు వస్తాయని అంచనా వేసింది. దాదాపు ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ ఇవే అంచనా వేశాయి. కానీ పూర్తిగా ఫలితాలు వచ్చేసరికి ఇంకా కొన్ని అయితే ఇంకా మెజారిటీ కొనలే ఉన్నాయి. మొత్తం ఓవరాల్‌గా అయితే దాదాపు 243 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాల సరళి వచ్చేసింది. ఎన్డీఏ ఊహించని విధంగా 200 మార్కు దాటేసింది. 206 సీట్ల ఆధిక్యంలో ఎన్డీఏ కొనసాగుతోంది. ఇటు మహాగఠబంధన్ మాత్రం కేవలం 31 సీట్లకు పరిమితమైన పరిస్థితి. సో, ఈ ఎన్డీఏలో లీడింగ్ పార్టీగా అంటే సింగిల్ లార్జెస్ట్ లీడింగ్ పార్టీగా బీజేపీ 94 స్థానాలతో దూసుకుపోతోంది. ఇక ఆ తర్వాత నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ 83 స్థానాలు, అంటే గతం కంటే రెట్టింపు స్థానాలు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు కేవలం 40 స్థానాలకు మాత్రమే వచ్చాయి. ఈసారి రెట్టింపు సీట్లు పొందారు. ఏకంగా 83 స్థానాల్లో ఆ పార్టీ దూసుకుపోతుంది. ఇక లోక్ జనశక్తి పార్టీ గత ఎన్నికల్లో కేవలం 2-3 సీట్లకు పరిమితమైన పార్టీ. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఈసారి గతంలో కూడా ఎన్డీఏతో కొన్ని జేడీయూకు వ్యతిరేకంగా పోటీ చేసింది. జేడీయూ అభ్యర్థుల ఓటమికి కారణమైందన్న ఆరోపణలు కూడా గత ఎన్నికల్లో ఉన్నాయి ఎల్జేపీపై. అయితే ఈసారి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నందువల్ల ఎల్జేపీ అనూహ్యంగా దాదాపు 22-23 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. అంటే స్ట్రైక్ రేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో, ఓవరాల్‌గా ఇటు బీజేపీ గానీ, ఇటు జనతాదళ్ యునైటెడ్ గానీ, ఇటు ఎల్జేపీ ఇతర పార్టీలు గానీ మంచి స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాయి. అందుకే 206 సీట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి మరీ దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహాగఠబంధన్ కేవలం 31 సీట్లకే పరిమితమైంది. ఇందులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఉంది. 26 స్థానాలు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఏకంగా 80 సీట్లలో పోటీ చేసి కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక ఓటింగ్ శాతం ఏ పార్టీలకు ఎన్నొచ్చాయనేది ఒకసారి పరిశీలిస్తే ఆర్జేడీ 23% ఓట్లు తెచ్చుకుంది. కానీ కేవలం 26 సీట్లకు పరిమితమైంది. 23 ఆర్జేడీ కంటే 2% తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ, 21% ఓట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ మాత్రం అనూహ్యంగా 94 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి. సో, కేవలం ఆర్జేడీ కన్నా 2% ఓట్లు తగ్గినా సరే బీజేపీ మాత్రం 94 స్థానాల లీడింగ్‌లో ఉంటే, బీజేపీ కన్నా 2% ఓట్లు ఎక్కువగా తెచ్చుకున్నటువంటి ఆర్జేడీ మాత్రం కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. ఇదే ఎన్నికల్లో సాధారణంగా మనం చూసే ఈ ఓటింగ్ శాతంలో ఉన్నటువంటి జిమ్మిక్లు. తక్కువ ఓటింగ్ శాతం వచ్చినా సరే ఎక్కువ సీట్లు వస్తుంటాయి. ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చిన వాళ్ళకి తక్కువ సీట్లకు పరిమితం అవ్వాల్సిన పరిస్థితి తరచూ వివిధ ఎన్నికల్లో, ఏపీ ఎన్నికల్లో కూడా మనం చూసిన పరిస్థితి మనకు తెలుసు. అయితే లోక్ జనశక్తి పార్టీ మాత్రం ఏపీలో జనసేన సాధించినట్టే హైయెస్ట్ స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్న పరిస్థితి. సో, ఓవరాల్‌గా ఇప్పుడు ఆహ్, ఇక ఎంఐఎం తర్వాత జనసురాజ్ పార్టీ. ఎవరైతే ప్రశాంత్ కిషోర్ తానొక ఎన్నికల వ్యూహకర్తగా తనను తాను అభివర్ణించుకోవడమే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా ఏపీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇటువంటి కొన్ని హర్యానా తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వంలో మోదీ అధికారంలోకి రావడానికి కారణం తానే అని చెప్పి ఆ క్రెడిట్ అంతా తనదే అని చెప్పి పీకే చెప్పుకునే ప్రయత్నం చేయడమే కాకుండా అందుకు సంబంధించినటువంటి మైలేజ్ పొందారో
అతను సొంత రాష్ట్రంలో, సొంత పార్టీ తరపున మాత్రం పూర్తిగా చతికిల పడిపోయిన పరిస్థితి. అయితే ఒకటైతే ముందే చెప్పాడు ప్రశాంత్ కిషోర్. అయితే ఆకాశానికి లేదా పాతాళానికి వెళ్ళిపోతాము. అట్ ద జెనిత్ ఆర్ ఆన్ ద ఫ్లోర్ అని ముందే చెప్పాడాయన. అలా చెప్పిన దానికి అనుగుణంగానే ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జనసురాజ్ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. సో, ఓటింగ్ శాతం ఎంత వచ్చిందన్నది ఇంకా వివరాలు, లెక్కలు బయటికి రావాల్సుంది. అయితే అదే సమయంలో ఎంఐఎం గత 2020 బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సీమాంచల్‌లో గణనీయమైన ప్రభావం చూపించింది. సీమాంచల్‌లో ముస్లిం ఓటర్లు సహజంగా ఎక్కువున్న పరిస్థితి. సీమాంచల్‌లో ప్రాంతంలో దాదాపు 5 సీట్లను ఎంఐఎం పార్టీ 2020 ఎన్నికల్లో గెలుచుకుంటే, ఈసారి ఏకంగా 25 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ వివిధ పార్టీల విజయావకాశాల్ని ఘోరంగా దెబ్బతీసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంఐఎం ఈసారి ఏకంగా 6 స్థానాల్లో దూసుకుపోతోంది. కేవలం 2% ఓటింగ్ తెచ్చుకున్నటువంటి ఎంఐఎం ఓవరాల్‌గా బీహార్ ఎన్నికల్లో 6 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. సో, ఇక్కడ ఎంఐఎం వాస్తవానికి ఎంఐఎం నుంచి బీహార్ ఎన్నికల కంటే ముందు అంటే మహాగఠబంధన్ కూటమి ఏర్పడక ముందు ఎంఐఎం నుంచి ఒక ప్రతిపాదన మహాగఠబంధన్‌కు వెళ్ళింది. కూటమిలో చేరడానికి ఆసక్తి చూపిస్తూ. అయితే ఎంఐఎంని చేర్చుకుంటే ఎక్కడ హిందూ ఓట్లు తమకు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా పోలరైజ్ అవుతాయో, ఆ అపవాదు ఎందుకు తెచ్చుకోవడం అనే ఒకే ఒక కారణంతోటి మహాగఠబంధన్ ఎంఐఎంని కూటమిలో చేర్చుకోవడానికి నిరాకరించింది. అదే ఇప్పుడు మహాగఠబంధన్ కూటమికి ఒక పెద్ద షాక్‌గా పరిణమించింది. ఎందుకంటే దాదాపు 6 సీట్ల ఆధిక్యంలో ఉంది. దాదాపు ఇంకో మరో 10-12 సీట్లలో 2, 3 స్థానాల్లో ఉన్నారు. మరికొన్ని సీట్లలో మూడో స్థానంలో ఉంది ఎంఐఎం. అంటే దాదాపు 25 సీట్లలో పోటీ చేస్తున్నటువంటి ఎంఐఎం 6 సీట్లలో ఇప్పటికే ఆధిక్యంలో ఉంది. మిగిలిన సీట్లలో ఇతర పార్టీల విజయావకాశాల్ని గణనీయంగా దెబ్బతీసింది. ఎందుకంటే అక్కడ ముస్లిం ఓట్లు ఏవైతే ఈసారి ఖచ్చితంగా ఆర్‌జేడీ లేదా కాంగ్రెస్‌కు వస్తాయని చెప్పి మహాగఠబంధన్ పార్టీ అంచనా వేసిందో, ఆ అంచనాలు తప్పని రుజువయ్యాయి. ఇక జన్ స్వరాజ్ పార్టీ కొత్తగా పార్టీ ఆవిర్భవించింది. పార్టీ ఆవిర్భావానికి ముందే 3 ఏళ్ల పాటు బీహార్‌లో విస్తృతంగా ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేసిన తర్వాత పార్టీ స్థాపించి తనైతే పోటీకి దిగలేదు గానీ 243 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపారు. అయితే 243 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపినటువంటి ప్రశాంత్ కిషోర్ ఖాతా తెరవలేదు. కానీ ఇతర పార్టీల విజయావకాశాలకు మాత్రం ఈయన కూడా దెబ్బ కొట్టగలిగారు. అయితే జనసురాజ్ పార్టీ ఓవరాల్‌గా బీహార్‌లో చతుర్ముఖ పోటీ ఉండింది. ఇటు మహాగఠబంధన్ వర్సెస్ ఎన్‌డీఏ, ఆ తర్వాత జనసురాజ్ పార్టీ, ఎంఐఎం. అయితే చాలా సందేహాలుండేవి ఎన్నికలకు ముందు వరకు, పోలింగ్ ముందు వరకు. అయితే ఈ జనసురాజ్ పార్టీ కొత్తగా ఆవిర్భవించిన పార్టీ, తర్వాత ఎంఐఎం పార్టీ. ఎందుకంటే బీహార్‌లో ముస్లింలు గణనీయంగా ఉన్నారు. దాదాపు 17% ఓటింగ్ కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం బీహార్. ముస్లింల యొక్క గణనీయంగా ఓటింగ్ శాతం కలిగి ఉన్న రాష్ట్రం అది. సో, అటువంటప్పుడు ఎంఐఎం తర్వాత జనసురాజ్ పార్టీ. ఎవరి ఓట్లకు, ఏ పార్టీ ఓట్లకు అంటే ఇటు ఎన్‌డీఏ ఓట్లకు గండి కడతాయా? లేదా మహాగఠబంధన్ ఓట్లకు గండి కొడతాయా? అనే ఒక సందేహం విస్తృతంగా ఉన్నది. అయితే ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ముఖ్యంగా జనసురాజ్ పార్టీ, అటు ఎంఐఎం పార్టీ 2 కలిపి జనసురాజ్ పార్టీ ఖాతా ఎలితే తెరవలేకపోయి ఉండొచ్చు గానీ, ఎన్నికల్లో ఓటింగ్ శాతం అయితే ఓ మోస్తరుగానే వచ్చింది. సో, ఇటు జనసురాజ్ పార్టీ, అటు ఎంఐఎం కలిపి మహాగఠబంధన్ ఓట్లకే పెద్ద ఎత్తున చీల్చాయని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఆయన కూటమిలో అయితే మారి ఉండవచ్చు. ఒకసారి ఎన్‌డీఏ కూటమిలో, ఒకసారి మహాగఠబంధన్‌తో ఉండవచ్చు. కానీ 20 సంవత్సరాలుగా అతనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు బీహార్‌లో. సో, సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటనేది ఖచ్చితంగా ప్రతిపక్షాలకు లాభించాల్సి ఉంది. ఇక్కడ ప్రతిపక్షం అంటే ఎవరు? ఇక్కడ మహాగఠబంధన్ పార్టీ ఉంది ప్రధానంగా. కానీ మహాగఠబంధన్‌కు లభించాల్సినటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసురాజ్ పార్టీ, మహాగఠబంధన్ పార్టీతో పాటు జనసురాజ్ పార్టీ, ఎంఐఎంకు కూడా లభించడం వల్ల దాని తర్వాత ముస్లిం ఓటు పెద్ద ఎత్తున ఎంఐఎం ఎక్కడెక్కడైతే పోటీ చేసిందో ఆయా స్థానాల్లో మాత్రం ముస్లిం ఓటు ఎంఐఎంకే మెజారిటీ ముస్లిం ఓటు వెళ్ళిందనేది ఖచ్చితంగా లెక్కలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు బీహార్‌లో పబ్లిక్ ఒపీనియన్ పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం వెల్లడైంది. ముస్లిం ఓట్లు గణనీయంగా ఎక్కడెక్కడైతే ముస్లిం అభ్యర్థులు పోటీలో ఉన్నారో అక్కడ మాత్రం ముస్లిం ఓటు ఎంఐఎంకు ప్రిఫర్ చేసిన పరిస్థితి మెజారిటీ ఓటు.
ఆ మిగిలిన ఓటు మాత్రం అక్కడున్న స్థానిక పరిస్థితుల ఆధారంగా వెళ్ళేవి. ఇటు జేడీయూకు కూడా బీజేపీకి అయితే ముస్లిం ఓటు వెళ్ళి ఉండకపోవచ్చు కానీ జేడీయూ నితీష్ కుమార్ ముస్లింలకు కాస్త అనుకూలరు. బీజేపీ కూటమిలో ఉన్నా సరే ఆయన స్వయంగా ఈ ఎన్నికల్లో దాదాపు ముస్లింలందరికీ పర్సనల్‌గా ఆయన లేఖలు రాసిన పరిస్థితి. ఈ క్రమంలో ముస్లిం ఓటింగ్ చాలా వరకు జేడీయూకి కూడా వెళ్ళిందని చెప్పి తెలుస్తోంది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఇటు జనసురాజ్ పార్టీ, ఇటు ఎంఐఎం ఈ 2 పార్టీల వల్ల మహాగఠబంధన్ ఓట్లకు ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా చీలిపోయి ఎన్డీఏ మరోసారి లాభపడింది. అందుకే ఇంతటి భారీ స్థాయిలో దాదాపు 206 స్థానాల ఆధిక్యంలో ఎన్డీఏ కొనసాగుతోందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్‌గా బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా ఇప్పటివరకు తనను తాను అభివర్ణించుకుంటూ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో తనదే కీలక పాత్ర అని చెప్పుకుంటూ వచ్చారో, ఆయన పాత్ర మాత్రం జీరో అయిపోయింది. ఇక జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మరో శపథం కూడా చేశారు ఈ ఎన్నికల్లో. జేడీయూకు ఏదైతే నితీష్ కుమార్ సారథ్యంలోని పార్టీకి 26 సీట్లకు మించి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి. అయితే ఇప్పుడు జేడీయూ ఏకంగా 84 స్థానాల వరకు గెలుచుకున్న పరిస్థితి. మరి జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తన మాటకు కట్టుబడి ఉంటారా? లేక తిరిగి రాజకీయాల్లో కొనసాగుతారా అనేది ఒక ప్రశ్నగా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు చేసినట్టే ఎన్నికల ఫలితాల అనంతరం ఓట్ల చోరీ అదంతాని, ఈవీఎం హ్యాకింగ్ అదంతాని మరోసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఒక సెక్షన్ ఆఫ్ పార్టీలు దీన్ని సమర్థిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే కేవలం కౌంటింగ్‌కు జస్ట్ ఒక 2 రోజుల ముందు చనేరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సాసారాం స్ట్రాంగ్ రూమ్‌లో అంటే ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆ కేంద్రం వద్ద మొన్న రాత్రి ఒక ఇనుప పెట్టెలతో అంటే ఈవీఎం మెషిన్స్ అని ఒక ఇనుప పెట్టెల్లో ఉంటాయి. ఇటువంటి ఇనుప పెట్టెలతో కూడినటువంటి ఒక లారీ ఆ స్ట్రాంగ్ రూమ్ ప్రాంతానికి రావడము, ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆర్‌జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీ నేతలు అక్కడ ధర్నా కూర్చోవడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడము ఇవన్నీ జరిగాయి. కానీ ఆ ఇనుప పెట్టెల్లో ఆహ్, ఏముందో ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం మాత్రం చేయలేదు. అయితే సదరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఒకరిద్దరిని కూడా అక్కడి యంత్రాంగం అయితే సస్పెండ్ చేసిన పరిస్థితి, విధుల నుంచి తొలగించింది. కానీ అసలు ఆ లారీ ఆ టైంలో అక్కడికి ఎందుకొచ్చింది? ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఈవీఎం ఎప్పుడైతే పోలింగ్ ముగిసిపోతుందో అక్కడి నుంచి పోలింగ్ కేంద్రం నుంచి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఈవీఎం మిషన్‌లను తరలించిన తర్వాత అన్ని పార్టీల సమక్షంలో సీలు వేస్తారు. ఆ తర్వాత చుట్టూ పహారా ఉంటుంది. ఏ ఒక్కరు లోపల నుంచి బయటకి గాని, బయట నుంచి లోపలికి గాని వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. తిరిగి ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లనేది ప్రాంగణం అనేది ఓపెన్ చేస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అటువంటిది కౌంటింగ్‌కు కేవలం 36 గంటల ముందు అర్ధరాత్రి సమయంలో ఒక ఇనుప పెట్టెలతో ఉన్నటువంటి ఒక లారీ ఆ స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎందుకు వచ్చింది అనే దానికి ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. అందుకే ఇప్పుడు ఈ ఉదంతాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ మరోసారి ఓట్ల చోరీ, ఈవీఎం హ్యాంపరింగ్, ఈవీఎం హ్యాకింగ్ అనే అంశాల్ని మరోసారి ప్రచారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.